నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. మనం ఇండియా మ్యాప్ను ఒకసారి గమనిస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ను మిగిలిన స్టేట్స్తో కలిపేందుకు చిన్న స్టేట్ మాత్రమే ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ. కొన్ని చోట్ల ఇది జస్ట్ 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అలాంటి స్ట్రెచ్ నుంచి ఇండియా నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్స్కు చేరుకోవాలి. దీన్నే చికెన్ నెక్ కారిడార్ అంటారు. మన ఇండియాకు స్ట్రాటజిక్‌గా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్ ఇది. ఒకవేళ ఫ్యూచర్‌లో యుద్ధమే వస్తే చైనా, బంగ్లాదేశ్ కలిసి ఈ చికెన్ నెక్ కారిడార్‌ను బ్లాక్ చేస్తే మనకు నార్త్ ఈస్ట్‌తో యాక్సెస్ పోతుంది. అప్పుడు ఆ స్టేట్స్‌ను ఈ 2 దేశాలు ఆక్యుపై చేసుకునేందుకు అవకాశం వస్తుంది. అందుకే ఈ చికెన్ నెక్ అనేది చాలా స్ట్రాటజిక్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి చోట దేశంలోనే మొట్టమొదటి అండర్ గ్రౌండ్ రైల్వేను కేంద్రం నిర్మించబోతుంది. తద్వారా యుద్ధం సమయంలో ఈ లైన్ను ఉపయోగించుకునేందుకు వీలుగా ఈ నిర్మాణం జరగబోతుంది. మరి ఈ రైల్వే లైన్ను ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నిర్మిస్తున్నారు? దీని ఇంపార్టెన్స్ ఏంటి? చికెన్ నెక్ కారిడార్ వ్యూహాత్మక ప్రయోజనాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన చికెన్ నెక్ విషయంలో బంగ్లాదేశ్ కొన్ని నెలలుగా బెదిరింపులకు పాల్పడుతుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ను ఉపయోగించుకొని చైనా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ ఈశాన్య రాష్ట్రాలకు సురక్షితమైన మార్గాన్ని అందించేలా అండర్ గ్రౌండ్ ట్రైన్ కారిడార్ను కేంద్రం ప్రతిపాదించినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. దశాబ్దాలుగా మన సరిహద్దుల లోపల బయట ఉన్న దేశ వ్యతిరేక శక్తులు చికెన్ నెక్ ప్రాంతాన్ని బెదిరింపు వ్యూహంగా ఉపయోగిస్తున్నాయని హిమంత మండిపడ్డారు. ఈ భూగర్భ రైలు మార్గం ఈశాన్య రాష్ట్రాలకు, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య సురక్షితమైన, పటిష్టమైన రవాణా మార్గాన్ని సృష్టించి తద్వారా ఒక ప్రధాన వ్యూహాత్మక ముందడుగుగా మారుతుందని చెప్పారు. దీన్ని పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లా 3 మైల్ హాట్ నుంచి సిలిగురికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగపాని వరకు దాదాపు 36 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ట్రాక్లు నిర్మించనున్నారు. అలాగే అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద కూడా పొడవైన సొరంగ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒకవేళ యుద్ధమే గనక వస్తే ఈ చికెన్ నెక్ కారిడార్ను మొదట దిగ్బంధించే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ అండర్ గ్రౌండ్ రైల్వేలను నిర్మించడం ద్వారా యుద్ధ సమయంలోనూ నార్త్ ఈస్ట్ బోర్డర్ వరకు మన ఆయుధాలను చేరవేసేందుకు ఉపయోగపడుతుంది. తద్వారా ఆ ప్రాంతంలో మనకు సంబంధాలు తెగిపోకుండా ఈ కారిడార్ కాపాడుతుంది. ప్రస్తుతం అటు చైనా, ఇటు బంగ్లాదేశ్లు ఈ చికెన్ నెక్ కారిడార్పై కన్నేశారని తెలుస్తుంది. బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ఆక్రమించుకోవడానికి పావులు కూడా కదిపారు. అందుకే దీనికి చాలా దగ్గరలో ఉన్న లాల్మోర్ నిర్హాట్ ఎయిర్ బేస్ను చైనాకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ గనక చైనా పాగా వేస్తే ఖచ్చితంగా ఈ కారిడార్ చైనా వశమవుతుంది. దీన్ని బ్లాక్ చేయడానికి వీలవుతుంది. అప్పుడు మనకు ఇబ్బందులు తప్పవు. ఈ కారిడార్ చుట్టూ బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అక్రమ వలసలు, ఆయుధాల స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. వీటన్నిటిని గట్టిగా నియంత్రించడం ద్వారా భారత్ తన సార్వభౌమత్వాన్ని, జాతీయ భద్రతను కాపాడుతోంది. అంతేకాదు, మనం ఒక్కసారి ఢిల్లీలోని షాహీన్ బాగ్ నిరసనను గమనించినా దీని ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. అప్పట్లో షెర్జిల్ ఇమాన్ ముస్లింలకు ఒక పిలుపును కూడా ఇచ్చారు. మనందరం కలిసి చికెన్ నెక్ను దిగ్బంధించాలని. ఆ ప్రాంతంలో మైనార్టీలు ఎక్కువగా నివసిస్తున్నారు కాబట్టి దీన్ని దిగ్బంధిస్తే ఆ ప్రాంతం మొత్తం బ్లాక్ అవుతుందని అన్నాడు. అప్పుడు భారత ప్రభుత్వం సైతం గద్దె దిగిపోవాల్సిందే అని చెప్పాడు. దీన్ని బట్టి చూసుకుంటే ఇది ఎంత ఇంపార్టెంట్ పొజిషనో అర్థమవుతోంది. ఈ ప్రాంతం స్ట్రాటజిక్ పొజిషన్ను 1971 యుద్ధం తర్వాతే పరిష్కరించి ఉండాల్సిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ తప్పిదంలో ఇందిరా, నెహ్రూ, గాంధీ భాగం ఉంది. ముందుగా నెహ్రూ గురించి చూస్తే ఆయన దేశ విభజన సమయంలో చిట్టగాంగ్ పోర్ట్ను అప్పటి తూర్పు పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్కు రాసిచ్చేశారు. ఒకవేళ అది జరగకుండా ఉంటే ఇప్పుడు చికెన్ నెక్ కారిడార్పై మాత్రమే ఆధారపడకుండా సముద్ర మార్గం ద్వారా నార్త్ ఈస్ట్ స్టేట్స్ను చేరుకునేందుకు వీలు కూడా ఉండేది. ఆ తర్వాత ఇందిరా హయాంలో యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ను ఒప్పించి చికెన్ నెక్ కారిడార్ను విస్తరించేందుకు అవకాశం ఏర్పడింది. అప్పుడు కూడా ఇందుకు ప్రయత్నాలు జరగలేదు. దీంతో ఆ ప్రాంతంలో చాలా చిన్న స్ట్రెచ్ మాత్రమే ఉంది. ఆ తర్వాత మన దేశ వ్యూహాత్మక పొజిషన్కు క్లిష్టంగా మారింది.
అందుకే ఈ ప్రాంతంలో భారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చరిత్రలో జరిగిన తప్పిదాలకు ఇప్పుడు మనం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ రైల్వే కారిడార్ను నిర్మించడమే కాకుండా బాంబు ప్రూఫ్గా కూడా నిర్మించడంతో యుద్ధం సమయంలో ఎలాంటి అవరోధాలు లేకుండా ఉంటుంది. సో మొత్తంగా చూసుకుంటే ఒకప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్స్ను అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ వణికిపోయేది. అక్కడ అభివృద్ధి చేస్తే చైనాకు కోపం వస్తుందని, అందుకే ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం లేదని 2013లో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఏకే ఆంటోనీ తెలిపారంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం తన పందాను మార్చేసింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం ద్వారా చైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తద్వారా మన దేశ అభివృద్ధిని మరో దశకు తీసుకువెళ్లారు మోదీ. ఒకవేళ యుద్ధమే గనక వస్తే ఇవే రైల్వే కారిడార్లు యుద్ధ సామాగ్రిని తరలించి మరీ సిద్ధం చేస్తాయి.